అల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు స్థానిక ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు। ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసింహారావు, సిఐ పులి యాదగిరి మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు। రక్తం బ్లడ్ యొక్క కొరత ఏర్పడ్డది। ఎవరైతే చిన్న పిల్లలకి బ్లడ్ అవసరం ఉంటుందో తలసేమియా పేషెంట్స్కి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్నదని తెలుసుకొని సైబరాబాద్ కమిషనర్ గారు పోలీస్ సిబ్బందిని ప్రజల సహకారంతో రక్తదాన కార్యక్రమానికి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది। పేట్ బషీరాబాద్ డివిజన్లోని 4 పోలీస్ స్టేషన్లు అయిపోయినాయి, ఇది 5వ పోలీస్ స్టేషను। అదేవిధంగా కమిషనరేట్ మొత్తం మీద కూడా 48 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు ఇప్పటికే 1100 యూనిట్ల రక్తం సేకరించడం అనేది। ఆ క్రమంలోనే భాగంగా ఈరోజు అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ల సహకారంతో ఇక్కడ రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దాదాపు ఇప్పటికే 20 యూనిట్లు తీసుకోవడం జరిగింది। ఇంకా మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగుతుంది। ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు। అదేవిధంగా మా సిబ్బంది కూడా రక్తదానం చేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ। పోలీస్ వారి సహకారంతో అల్వాల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఉస్మానియా హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ టీం అందరం కలిసి ఇక్కడికి వచ్చాము। పోలీసు వాళ్ళు అండ్ ప్రజలు కూడా అందరు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది। ఇది ఇనిషియేటివ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఇనిషియేట్ చేసి ఇలా రక్తం కొరత ఉంది అన్ని హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్, తలసేమియా పేషెంట్స్కి, పేద ప్రజలకి రక్తం అవసరం చాలా ఉంది అని చెప్పేసి నేను వాళ్ళని కలిసిన సందర్భంగా వాళ్ళు ఇలా అందరు పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ లొకాలిటీ నుంచి రక్తం దానం చేయమని చెప్పడం జరిగింది। సో వాళ్ళు ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది। మేము ఇది కలెక్ట్ చేసిన బ్లడ్ కూడా ఉస్మానియా హాస్పిటల్ పేషెంట్స్కి, వాళ్ళు ఎవరు డొనేట్ చేయడానికి వాళ్ళకి ఎవరు ఉండరు, సో వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది। అదర్ పేషెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది। సో ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ।